అయ్యయ్యో, అప్పులోళ్ళు వచ్చారే. నేనిక్కడుంటే అంతే సంగతే. ఏవండి, ఏమైంది? అదది ఏం లేదు. ఫోన్ ఫోన్ ఫోన్. హలో, మీటింగా? అర్జెంటా? సరే సార్, ఇప్పుడే వస్తాను. పుష్ప, నాకు అర్జెంట్ పనుంది. ఇలా వెళ్ళి అలా వస్తాను, ఓకేనా? నువ్వు జాగ్రత్త. జాగ్రత్తగా. ఇప్పటిదాకా ఎలాగో అలా తప్పించుకున్నాను, కానీ ఇప్పుడు నా బండారం బయటపడిపోతుందేమో. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అయిపోవాలి? హలో, ఎవరు లోపల? హలో, ఉన్నారా లోపల? ఎవరది? తలుపు తీయండమ్మా. ఎందుకలా డోర్ కొడుతున్నారు? ఎవరయ్యా? రండి రండి. ఎందుకు డోర్ అలా బద్దలు కొడుతున్నారు? ఏంటి, వచ్చే వరకు ఆగలేరా మీరు? ఏం కావాలి మీకు? ఎవరు మీరు? ఏంటమ్మా, కొంచెం కూడా మర్యాద లేదా మీకు? మర్యాద? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అసలు ఎవరు మీరు? అవునవును, అప్పిచ్చిన వాళ్ళు ఇంటికొస్తే ఎవరు అని అడగకుండా ఇంకేం చేస్తారు? అప్పిచ్చిన వాళ్ళ? మీరు ఎవరిల్లు అనుకుని ఎవరింటికొచ్చారో? అది ఈ ఇల్లైతే కాదు. మీరు మాట తప్పారనే మేమిక్కడికి వచ్చింది. చూడండి, తీసుకున్న డబ్బైనా ఇవ్వండి, లేదంటే ఇల్లు ఖాళీ చేయండి. వెనక్కి. ఎవరు మీరు? చెప్ప పెట్టకుండా లోపలికొస్తున్నారు. ఈ ఇంట్లో ఎవరు మీ దగ్గర అప్పు తీసుకోలేదు. వీళ్ళేదో పొరపాటున మన ఇంటికి వచ్చినట్టున్నారు. హక్కు, మా దగ్గర తాకట్టు పెట్టిన ఇంటి పత్రాల అడ్రస్కి మేమే పొరబడి వస్తామా? ఛాన్సే లేదు. మేడం, అప్పు తీసుకున్న తర్వాత అసలు సంగతి పక్కన పెట్టండి. కనీసం వడ్డీ అయినా ఇవ్వకపోతే ఇలాగే ఇంటికి వచ్చి వసూలు చేస్తాము. ఏం అప్పు? ఎవరు తాకట్టు పెట్టారు ఈ ఇంటిని? అరే, అసలేం మాట్లాడుతున్నావా నువ్వు? చెప్తాము. అన్నీ చెప్పిన తర్వాతే అప్పు వసూలు చేసుకోవడానికే ఇక్కడికి వచ్చాము. పదరా. జరగండి. అలా ఎలా వెళ్ళిపోతారు? ఓ మై గాడ్, నా బిఎంఐ రిపోర్ట్ వచ్చింది. మళ్ళీ 1 kg వెయిట్ పెరిగాను. రేపటి నుంచి డైట్ స్టార్ట్ చేయాలి. ఏంటే నీ కామెడీ? వికెట్ కూడా నీకంటే లావుగా ఉంటుంది. అన్నయ్య వద్దు. ఎవరెవరికి కావాలి వేడి వేడి కాఫీ? ఓ, డైట్ కదా? ఏయ్, ఇది నువ్వు చేసిన కాఫీ కాదు కదా? ఈ కాఫీ స్మెల్ చూస్తుంటే నువ్వు చేసింది కాదు అనిపిస్తుంది. అంటే నేను చేద్దామనే వెళ్ళాను, కానీ చేతిలో నుంచి చేజారి కాఫీ కింద పడిపోయింది. కిచెన్ మొత్తం పాడైపోయింది. పని మనిషి క్లీన్ చేస్తుంది కదా? అదే అనుకున్నా. అలా అయితే కాఫీ చేసిందెవరు? ఆ స్మెల్ చూస్తుంటే నాకు కూడా తాగాలనిపిస్తుంది. నాకు కూడా ఇవ్వు. ఈ కాఫీ చేసిన వాళ్ళ చేతులకి బంగారు గాజులు తొడగొచ్చు. ఎంత టేస్టీగా ఉందంటే డికాషన్లో ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. పర్ఫెక్ట్. కాఫీ టేస్ట్ చూస్తుంటే వైజయంతి అత్తయ్య చేసినట్టుంది. చేసినట్టుంది కాదు, తనే చేసింది. వైజు కాఫీ పెట్టి చాలా రోజులైంది. అయినా కూడా ఈ కాఫీ తనే పెట్టిందని మీరెలా చెప్పగలిగారు? చేతి రుచి, అభిరుచి ఈ రెండింటిలోనూ ఎవ్వరూ సరితూగకూడదని నేనెంచుకున్న కోడలు. ఓ, బజ్జీలు కూడా ఉన్నాయా? బయట చాలా చలిగా ఉంది. చల్లగా గాలి వచ్చేటప్పుడు కాఫీతో పాటు వేడివేడి బజ్జీలు తింటే సూపర్గా ఉంటుంది. పిన్ని, మీరు ఇలాగే రుచిరుచిగా వంట చేస్తే మన కుక్కు
కడుపు మంటతో పారిపోతుందంతే